ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామి అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి మంగళవారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శ్రీ ఆంజనేయ స్వామికి అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, మహాకాళికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, ఎర్రటి వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు కుజప్రీతికి దోహదపడతాయి. కందుల దానం కూడా ఈరోజు విశేష ఫలితాలను ఇస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, రవితోటి యుతి ఉంది. ఇది బుధాదిత్య యోగాన్ని మధ్యమంగా కలిగిస్తుంది. అలాగే శుక్రుడితోటి కూడా యుతుంది, స్వక్షేత్రగతుడు కాబట్టి కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రాహు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, కేతువు యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి, శని కుజుల యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఇక్కడ శనికి సుక్షేత్ర స్థితి, గురువుకి నీచ స్థితి, చంద్రుడి యొక్క స్థితి మీన క్షేత్ర స్థితి, రవి శుక్ర బుధుల యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, ఇక్కడ శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవిబుధుల కలయిక బుధాదిత్య యోగం లేదా నైపుణ్య యోగాన్ని కలిగించినప్పటికీ ఇది మధ్యమ స్థితి. గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండడం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంక్లిష్ట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో విఘ్నాలు, జాప్యాలు వంటివి చోటు చేసుకుంటాయి. సఖ్యత లోపిస్తుంది. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలచడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి ఉంటాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి. మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. కళారంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి పెరుగుతుంది. మానసిక వేదనలు కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సినీ రంగం వారికి ఆందోళన ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు నియంత్రించబడతాయి. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక చింతన పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది.
మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయపద వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, గుర్తింపులు తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు అత్యంత ప్రయోజనకరం. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. రుణ ఒత్తిడులు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు ఉన్నప్పటికీ నేర్పుతో కూడిన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. శత్రు భీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే పారిశ్రామిక రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు శ్రమ అధికమవుతుంది. గృహ విషయాల్లో మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శుభ ప్రయత్నాల్లో ఆటంకాల్ని కూడా చేయూస్తారు. కళారంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ఫలితాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. మానసిక ఒత్తిళ్లు దూరం చేసుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభనకు సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. మానసిక చింతన మహిళలకు తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఐక్యత పెరుగుతుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి రాబడి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలు కలిసి వస్తాయి. మానసిక రుగ్మతలు మహిళలకు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు లాభిస్తాయి. ప్రగతి విద్యార్థులకి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అవకాశాలు వృత్తిపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు
సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆందోళన కనుమరుగవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతని పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంభాషణలు రుచిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆర్థిక ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రోద్బలం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా అనుకూలిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆందోళన తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు గృహపరంగా లాభిస్తాయి. ఆందోళన నియంత్రించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. ప్రణాళికలు అమలు చేయలేనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి విస్మయాలకి గురి చేస్తాయి. ఆందోళన విద్యార్థులకు తగ్గుతుంది. అయినప్పటికీ శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాలపై ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. క్లిష్ట పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక రాబడి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. క్రీడారంగం వారికి కూడా మంచి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మొండి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. విమర్శల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి.
రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. నష్టద్రవ్య ప్రాప్తి మహిళలకు ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. మనోవ్యాధి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పునఃప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయినప్పటికీ విజయ పరంపరకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. పొరపాట్లు జరుగుతాయి. కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. నూతన విషయాలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. సంతృప్తికి దోహదపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా ఆర్థిక విషయాల్లో అలచటి దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చైతన్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. దక్షిణ దిక్కు ప్రయాణాలు అనుకూలతని పెంచుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. మానసిక క్లేశాలు దూరమవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శత్రు భీతి పోతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యం క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఉత్తమ విషయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు స్థిరాస్తి రంగం వారికి పరిష్కరింపబడతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలు గృహపరంగా నియంత్రించగలుగుతారు. ఆదాయం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అభద్రతా భావం తొలగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. మంగళవారం సందర్భంగా ఈరోజు
మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించబడతాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించబడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రంలో ఉండే దోషాలు తొలగించుకోవాలి అంటే 5 విధాలైన ఉన్నత మార్గాలను శాంతి ప్రక్రియల ద్వారా పరిష్కారాలుగా పరిహారాలుగా జ్యోతిషం సూచిస్తుంది. ఈ 5 విధాలుగా ఉండే ఈ పరిహారాలు పరిష్కారాలలో మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు అనుకున్నప్పుడు చివరగా వచ్చేటటువంటి ఔషధం అనే ప్రక్రియలో నైవేద్యాలకు విశేషమైన ప్రాధాన్యతను శాంతి ప్రక్రియలు కల్పించాయి. ఏ పదార్థమైనా మనం రుచిగా స్వీకరించినప్పుడు ఆ పదార్థం మనకు మాత్రమే తృప్తినిస్తుంది. ఈ పదార్థాన్ని అందరితో పంచుకున్న పక్షంలో ఈ పదార్థమే మనకు అనంతమైన తృప్తిని అందజేస్తుంది. ఒక వ్యక్తి స్వీకరిస్తే వచ్చే తృప్తి వేరు. అనేకులకు ఆ పదార్థాన్ని అందజేస్తే వచ్చే తృప్తి శాతము పరిమితులు ఎక్కువగా ఉంటాయి. అది తెలిసిన సంప్రదాయం ఈ 5 కూడా దానం అన్న రూపంలో శాంతి ప్రక్రియలలో అనేక పదార్థాలను వండి వంటకాలుగా సిద్ధం చేసి అనేకులకు పంచిపెట్టడం ద్వారా పంచుకోవడం ద్వారా గ్రహాలకు సంబంధించిన దోషాలను తగ్గించుకోవచ్చు, అపరిమితమైన ఆనందాన్ని పెంచుకోవచ్చు అనేటటువంటి మార్గాన్ని సూచించింది. ఈ క్రమంలో మన జాతక చక్రంలో ఏ గ్రహాలకు సంబంధించిన దోషాలతో మనం ఎక్కువగా బాధపడుతున్నామో తెలుసుకొని ఆయా గ్రహాలకు సంబంధించిన రుచులతో ఉన్న పదార్థాలను ఇటువంటి వర్తమాన విపత్కర పరిస్థితులలో ప్రపంచంలో ఉండే సకల మానవాళి ఏదో ఒక రోగం, తెలియనిది తెలిసినది, రూపురేఖలు తెలియనటువంటిది కొత్తది, ఇటువంటి తరుణంలో బాధతో బెంబేలు పడుతున్న తరుణంలో మనం కూడా యథాశక్తి అంతతో ఏదైనా పంచుకుందాం అని అనిపించినప్పుడు ఆ పంచుకునే పదార్థం గ్రహదోషాలు తొలగించేవిగా కూడా అయి ఉంటే ఇంకొంచెం ఎక్కువ తృప్తిని మనం పొందగలుగుతాం అనే కోణంలో ఆలోచన చేసి మన జాతకంలో ఉండే గ్రహచక్రాలకు సంబంధించినటువంటి రుచులతో కూడుకున్న పదార్థాలను అందరితో పంచిపెట్టడం ద్వారా ఆనందం పెంచుకోవచ్చు. ఈ క్రమంలో గ్రహాలకు సంబంధించిన రుచులను జ్యోతిర్విజ్ఞానం ఎలా వివరించింది అన్న వివేచన చేస్తే రవి గ్రహానికి సంబంధించిన రుచులు కారం పదార్థాలు, చేగోడీలు, జంతికలు, అటుకులలో కారం వేసి కలిపి ఆ పదార్థాన్ని అందించడం, పోహా చేయడం, సుశీల అన్న పేరుతో అటుకులు పంచిపెట్టడం, కారం పదార్థాలు విశేషంగా జాతక చక్రంలో రవిగ్రహం అనుకూలత లేని పక్షంలో ఇలా కారంతో ఉండే దినుసులను అందరికీ పంచిపెట్టవచ్చు. చంద్రునికి సంబంధించినటువంటి రుచులలో ఉప్పు విశేషమైనది. అంటే ఏ పదార్థమైనా కూడా ఎంత అద్భుతంగా వండి పాకంగా సిద్ధం చేసినప్పటికీ చిటికెడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటంచు భాస్కరా అంటాడు ఒక శతకకారుడు. ఉప్పు లేకపోతే ఏ పదార్థానికి రుచి పుట్టదు. అటువంటి ఆ ఉప్పుతో కూడుకున్న విశేషమైన పదార్థాలను అంటే మనకు తోచినంత మట్టుకు బియ్యంతో చేసిన పదార్థాలు, పెరుగన్నము ఉప్పుతో మేళవించి ఇలా చంద్రునికి సంబంధించిన దోషాలు 6వ ఇంట జాతక చక్రంలో చంద్రుడు ఉంటే స్త్రీలతో వైషమ్యము, 8వ ఇంట చంద్రుడు జాతక చక్రంలో ఉన్న పక్షంలో అనారోగ్యము, మానసిక భయము, 9వ ఇంట చంద్రుడు ఉన్న పక్షంలో పనిచేసేటటువంటి చోట అలాగే దీర్ఘకాలిక ప్రయాణాలలో మానసిక అశాంతి, అభద్రత, చిన్న చిన్న వాంతులు అటువంటి రావడం, లేక చంచలంగా మనస్సు ఉండడం, కూర్చోలేకపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. చంద్ర సంబంధిత దోషం అధికంగా ఉన్న పక్షంలో మనస్సు స్థిరంగా ఉండకపోవడం, ఆధునిక పరిభాషలో ఫోబియా అన్న పేరిట రకరకాల వ్యాధులతో బాధపడడం మనోవ్యాకులత అంటూ ఉంటాం. ఇది తొలగించుకోవడం కోసం ఉప్పుతో మేళవించిన పదార్థాలను విశేషంగా అందరితో పంచుకోవాల్సి ఉంటుంది. అలాగే అకారణంగా విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. ఈ కోపానికి కారణం తెలియదు, కోప నియంత్రణ ఎలాగో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులలో చేదుతో కూడుకున్న పదార్థాలు, మెంతిపిండి, మెంతులు, అలాగే ఇటువంటి రుచులతో మేళవించిన ఇతర పదార్థాలు, ఆవపిండితో చేసినటువంటి పదార్థాలు, కందిపప్పుతో చేసిన పదార్థాలు,
కందిపప్పు అన్నము కలిపి సుపౌదనం అన్న పేరిట పప్పన్నం బాగా సిద్ధంగా చేసి 10 మందికి అందజేసిన పక్షంలో కుజునకు సంబంధించిన దోషం కొంత తగ్గుముఖం పడుతుంది, మనలో కోపభావనలు తగ్గుతాయి. ఇదే క్రమంలో గురువుకు సంబంధించిన దోషంతో బాధపడేటటువంటి వారికి కనిపించే లక్షణాలలో అత్యంత ప్రధానమైనది ఈనాటి కాలంలో అనేకులకు బీపీ, షుగరు అనే వ్యాధులు. ఇందువలన మనుషులు అనుకోకుండానే ఊబకాయంగా పెరిగిపోవడం, చదువుకుంటే విపరీతంగా చదవడం, మాట్లాడితే విపరీతంగా మాట్లాడడం, గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని విస్తృతంగా చేస్తూ ఉంటాడు. కనుక గురువుకు సంబంధించిన బాధలు, ఇబ్బందులు, గురుగ్రహానికి సంబంధించిన ఏవైనా ఉన్నాయి జాతకంలో అని ఏవైనా అన్న పక్షంలో తీపి పదార్థాలను పంచిపెట్టడం. పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలు అంటే జిలేబీ, లడ్డూలు, ఇలా పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను పంచిపెడితే గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కొంత తగ్గుముఖం పడతాయి. విపత్కర పరిస్థితులలో అవసరంలో ఉన్నటువంటి వారికి ఏదో రోగము, బాధ, తెలియనటువంటి వైరస్ ఇలాంటివన్నీ కూడా లోకంలో అనేకులను ఆదుర్దాకు గురి చేసేటటువంటి తరుణంలో ఆనందంగా అందరూ ఉండే విధంగా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఆపదలో ఉన్న వారికి ఆహార పదార్థం అందిస్తే వారెంతో ఆనందిస్తారు. మనకు కూడా ఆ ఆనందించే సమయంలో వారు పొందిన తృప్తి కొంత మనకు కూడా తృప్తిగా భావనగా మిగులుతుంది. ఈ తృప్తి పెంచుకోవాలి అంటే తీపి పదార్థాలు పంచిపెట్టాలి. ఇదే క్రమంలో శుక్రులకు సంబంధించినటువంటి రుచులు ఏమైనా ఉన్నాయా అంటే పులుపు రుచి, అలాగే శనికి సంబంధించిన రుచులలో వగరు రుచి, కారము, ఉప్పు, చేదు, తీపి, వగరు. పులుపుతో 6 రుచులు, షడ్రుచులు అంటాం మనమంతా కూడా. పులుపుకు సంబంధించి శుక్ర సంబంధితమైనటువంటి రుచులలో పులిహోర ఈ పదార్థాన్ని పంచిపెట్టడం. వగరుకు సంబంధించినటువంటి రుచులలో పచ్చళ్ళు విశేషమైన ప్రాధాన్యతను పొంది ఉంటాయి. మామిడికాయ పచ్చడి, అలాగే ఇంకేమైనా కూడా దంపుడు పచ్చళ్ళు, పొడులు, కరివేపాకు పొడి, ఇంకేమైనా ఇటువంటి పదార్థాలతో కూడుకున్నటువంటి అన్నము, ఇటువంటి పదార్థాలను చిత్రమైన అన్ని రకాలుగా అన్ని విధాలుగా లభించేటటువంటి కూరగాయలు కూడా మేళవించి పదార్థాన్ని కిచిడీ వలె వంటకంగా సిద్ధం చేసి పంచిపెట్టిన పక్షంలో కేతువుకు సంబంధించిన దోషం తగ్గుముఖం పడుతుంది. కిచిడీ పదార్థాన్ని సిద్ధం చేసి పంచిపెడితే కేతువుకు సంబంధించినటువంటి దోషాలలో అతి ముఖ్యమైనది జ్ఞానపీడ. నాకు బాగా చదవచ్చు, ఈ చదువుని ఎవరికి చెప్పాలి, ఇది కూడా ఒక పీడ. ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనను ఎదుటివారికి చెబుతూ ఉంటే ఎదుటివారు వినే పరిస్థితిలో ఉండరు, లెక్క పెట్టరు కూడాను. ఇలాంటి మాటలు బోర్డని విన్నామండి అంటూ ఉంటారు, అసలు వినకుండానే. ఇది కూడా ఒక విధంగా మనసుకు దుఃఖం కలిగించేదే అవుతుంది. ఇటువంటి దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం ఈ దుఃఖానికి కారకుడు కేతువు. కేతువు ద్వారా మనకు కలిగేటటువంటి పీడ జ్ఞానపీడ. సంతానం ద్వారా కలిగేటటువంటి పీడ గురుగ్రహానికి సంబంధించిన పీడ. కళత్రము అంటే భార్య, భర్త, వీరి ద్వారా కూడా కొంత మనోవ్యాకులత ఇంట్లో ఏర్పడిన పక్షంలో వారి ద్వారా వచ్చేటటువంటి పీడ శుక్రగ్రహ సంబంధిత పీడ. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వీళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఆస్తిపాస్తుల పంపకంలో మిగిలేటటువంటి పీడ కుజ సంబంధితమైనటువంటి పీడ. తల్లి చుట్టాలు, మేనమామ వారి ద్వారా వచ్చేటటువంటి మనోవ్యాకులత, ఇబ్బందులు, మానసికమైనటువంటి అభద్రత, ఇన్సెక్యూరిటీ భావం అంటాం మనం ఇంగ్లీష్లో. ఇలాంటివన్నింటికీ కూడా మూల కారణం చంద్రుని ద్వారా వచ్చేటటువంటి పీడ. గ్రహాలకు మనస్సు పైన విశేషమైన ప్రభావం చూపించే శక్తి ఉంది. గ్రహాల కారణంగానే, నక్షత్రాల కారణంగానే భూమి తన చుట్టూ తాను తిరగడం, అలాగే సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా, ఇలాంటి కారణాల ద్వారానే ఈ భూమిపైన ఋతువులు ఏర్పడుతున్నాయి. ఉదయము, రాత్రి అనేటటువంటి కాలంలో మార్పులు తెలుస్తున్నాయి. సూర్యోదయ, సూర్యాస్తమయాలు తెలుస్తున్నాయి. వాతావరణం ఏర్పడింది. నీరు, గాలి, ఎండ, ప్రకృతి, చెట్టు, చేమ ఎదగడము, వృద్ధి పొందడము, మళ్ళీ భూమిలో కలిసిపోవడము, మళ్ళీ పుట్టడము, ఇవన్నీ కూడా గ్రహాల కారణంగానే. కనుక గ్రహాల అనుగ్రహం మనం పొందగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం. నేనొక్కడినే ఆనందంగా ఉంటే సరిపోదు సుమా, నాతో పాటు సమస్త జీవకోటి, సమస్త ప్రాణికోటి కూడా ఆనందంగా ఉండాలి అనే ఆలోచన చెయ్యడమే సంప్రదాయంలో ఇలాంటి పదార్థాలను 10 మందిలో పంచుకోవాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థం. ప్రతి పదార్థాన్ని 10 మందితో పంచుకోవాలి అనే జ్ఞానం పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇవి ఈనాటి విశేషాంశాలు.
అందరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. కొడుకు పెద్దవాడై అంటే ప్రయోజకుడై, తండ్రి పెద్దవాడైతే సంప్రదాయజ్ఞులైనటువంటి వారు ఇక వేరుగా ఉండరు, కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు తప్ప కొడుకు కన్నా వేరుగా తండ్రి జీవించకూడదు. అది శాస్త్రంలో మర్యాద కాదు. అందుకే మీరు చూడండి, ఒక్కొక్క ఊరి గౌరవం ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండడం వల్ల వస్తుంటుంది. ఒక్కొక్కసారి మా ఊరి గౌరవం ఏమిటంటే, మా ఊళ్ళో ఆయన ఉన్నారండి అంటారు. ఆయన కూడా వెళ్ళిపోతాడు ఆ ఊరు విడిచిపెట్టి. ఏ కారణానికి వెళ్ళిపోతాడంటే కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవాలి కూడా, అదే న్యాయం, అదే శాస్త్రం. కాబట్టి పెద్ద కొడుకు తండ్రి దగ్గరే ఉండాలి అంటే దాని అర్థం కొడుకు తండ్రి దగ్గరన్నా ఉండాలి, తండ్రి కొడుకు దగ్గరన్నా ఉండాలి. పరమశివుడు ఆ విషయంలో ఆయనంత ఆనందాన్ని అనుభవించేటట్టుగా చేసినటువంటి కొడుకున్నవాడు ఆయనే. హేరంబేచ అని, హేరంబ అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎప్పుడూ తండ్రి దగ్గర ఉండువాడు, ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉంటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి పరమశివుని కన్నా దూరంగా వేరొక చోట ఉండే అలవాటు లేదు. పెద్ద కొడుకు దగ్గరగా ఉండడం తండ్రికి ప్రీతిపాత్రం. మహాజ్ఞాని అయినటువంటి రెండవ కొడుకు ఎక్కడున్నా తండ్రికి సంతోషం. అందుకే సుబ్రహ్మణ్యుడు పరమశివుడి పక్కన ఉంటాడని మీకు ఎక్కడ శాస్త్రంలో లేదు. ఆయన కొండల మీద ఉంటూ ఉంటాడు, ఎన్నో చోట్ల కొండల మీద వెలిసి ఉంటాడు. విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు. ఎందుకో తెలుసా? విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిశాడండి, చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు, తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం. అది లోకానికి మర్యాద నేర్పుతుంటుంది శివ కుటుంబం ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే ఒకటే కారణం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే అని పిలిచారు. అది ఆది కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం లోకానికి అంతటికీ మర్యాద నేర్పుతూ ఉండాలి. అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు. మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలని ఉండదు, అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు. అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత శిఖరముల మీద వెలిసి ఉంటాడు. అటువంటి వాడు పరమశివుని యొక్క కోర్కె తీర్చాడు. ఎలా అంటే తండ్రి పరాభవస్వరూప సమ్మానమును పొందాడు. నా కొడుకు నేను ఇన్నాళ్ళు చెప్పిన దానికన్నా బాగా చెప్పాడు అనిపించుకున్నాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, శివతత్వమునందు మీకు ఒకటి కనపడుతుంది. ఎప్పుడెప్పుడు శివుడికి ఏదైనా కించిత్ ఇబ్బంది కలిగినటువంటి విషయం కలిగితే విఘ్నేశ్వరుడు దాంట్లో జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని దాన్ని చక్కదిద్దుతాడు. మీరు కాశీఖండం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. కాశీఖండంలో ఒకానొకప్పుడు కాశీపట్టణాన్ని పరమశివుడు ఓ కారణానికి విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయనకి కాశీపట్టణం మీద ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. అందుకే పరమశివునికి ముగ్గురు ఇల్లాండ్రు అంటాడు శ్రీనాథుడు. అది గౌరి ఒక్కతే మరియు గంగ ఒక్కతే, కాశీ ఒక్కతే అన్నాడు. కాశీపట్టణం ఆయనకి భార్యతో సమానం అన్నాడు. అంత ఇష్టం. ఆమెను విడిచి ఉండలేకపోయాడు శివుడు. అప్పుడు డుంఠి గణపతి అన్న పేరుతో విఘ్నేశ్వరుడు చొరవ చేశాడు. చేసి శివుడు కాశీపట్టణం రావడానికి కారకుడయ్యాడు. భౌతికంగా బయట ఇబ్బంది వచ్చినా, రాక్షస సంహార ప్రక్రియ జరుగుతున్నా విఘ్నేశ్వరుడు ఎప్పుడూ ఆయన పక్కన ఉంటాడు. ఎప్పుడైనా జ్ఞాన సంబంధమైనటువంటి విషయం వచ్చిందనుకోండి, అక్కడ సుబ్రహ్మణ్యుని పాత్ర ఉంటుంది, విఘ్నేశ్వరుని పాత్ర ఉండదు. ఇద్దరు కొడుకులు అంత ప్రయోజకులు కావడం ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి కారణమైంది కాదు, అది మన ఆనందానికి కారణమైంది. ఎందుకో తెలుసా? భర్త పాపం ఆయనకి ఇది లేదన్నా ఆదిశక్తి ఆవిడ శక్తిని ఆయనకి వాడాలి. ఏమిటో పెద్ద కొడుకు పాపం కొంచెం వెనకబడ్డాడండి అంటే ఆవిడ శక్తిని ఆయనకి వాడాలి. రెండో కొడుకేనండి కొంచెం ఇబ్బంది, వాడికి ఏమిటో చదువు రాలేదంటే ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు పిల్లాడికి వాడాలి. ఇప్పుడు ఆదిశక్తి అయిన అమ్మవారు తన శక్తిని వాడడానికి తన కుటుంబంలో ఎవరికి అవసరం ఉంది? పరమశివుడు పూర్ణుడు.
పెద్ద కొడుకు ప్రయోజకుడు, రెండవ కొడుకు జ్ఞాని. ఎవరికి ఉపయోగించాలా ఆవిడ శక్తి? అందుకని ఎవరికి ఉపయోగిద్దామని ఆవిడ చూస్తూ ఉంటుందిట, నోటితో అడగక్కర్లేట. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ అన్నాడు. వెళ్ళి ఓసారి ఇలా అంటే చాలుట, అబ్బా వీడోడు దొరికాడరా నేను ఇవ్వడానికి, లేకపోతే ఏం చేసుకోని ఈ శక్తిని వాడిని ఉద్ధరిస్తూ ఉంటుందిట ఆవిడ. అమ్మా నీకు అటువంటి భర్త కొడుకులు ఉండడం మా అదృష్టం, నీ అదృష్టం కాదన్నారు మూకశంకరు. అలా పుత్రాదిచ్చేత్ పరాజయం, పరమశివుడికి ఎప్పుడో ఉండిపోయినటువంటి ఆ కోర్కెని తీర్చినటువంటి మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. అందుకే మీరు సుబ్రహ్మణ్యావతారంలో ఉన్నటువంటి చమత్కారాన్ని గమనిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. ద్వైమాతురాయ నమః అని ఒక నామం ఉంది. అది యథార్థమనకు ఎవరికి చెప్తామంటే విఘ్నేశ్వరుడికి చెప్తాం. విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని ఒక నామం. ద్వైమాతురాయ నమః అనడానికి విఘ్నేశ్వరుడికి ఇద్దరు అమ్మలు ఉన్నారు అని ఎక్కడుంది? ఇద్దరు అమ్మలు ఉన్నారా? ఇద్దరు అమ్మలు ఉంటే పరమశివుడికి ఎంతమంది భార్యలు ఉన్నట్టు? ఇద్దరు భార్యలు ఉన్నట్టు. ఇద్దరు భార్యలు ఉన్నారు పరమశివుడికి అని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఒక్కతే భార్య పరమశివుడికి, పార్వతీదేవి. మరి గంగా భరించాడు కాబట్టి భర్తృశబ్దం అన్వయమైంది తప్ప భార్యాశబ్దం అన్వయం అవదావిడికి. కానీ మరి విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని పేరెందుకు వచ్చింది? ఇద్దరు తల్లులు ఉన్నవాడన్న పేరెందుకు వచ్చింది? గంగ యొక్క స్పర్శ విఘ్నేశ్వరోత్పత్తి ఎందు లేదు. అసలు గంగకి సంబంధమే లేదు విఘ్నేశ్వరోత్పత్తిలో. మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరు తల్లులు అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, మా నాన్నగారు భరించిన కారణం చేత అయినా సరే భర్తృశబ్దం అన్వయమైంది ఆయనకి. భరించాడు కాబట్టి, స్వీకరించడం వల్ల కాదు. కానీ తల మీద పెట్టుకుని భరించాడు కాబట్టి భర్త అంది లోకం. మా నాన్నగారు ఆమె ఎందు భర్తృశబ్దం అన్వయమైంది కాబట్టి నాకు అమ్మ శబ్దమే అన్నాడు ఆయన. అది ఆయన గౌరవం, అది ఆయన మర్యాద. విఘ్నేశ్వరుడు అంతటి మర్యాద కలిగినటువంటి వాడు. అందుకని ద్వైమాతురాయ నమః. అంతేకాని ఇద్దరు తల్లులు ఉండడం వల్ల ద్వైమాతురాయ నమః కాదు. అంటే మనం ఆరాధించేటటువంటి రూపాలు ఎంత విశేషమైన సంస్కార వైభవంతో ఉంటాయో మనం తెలుసుకోవడం, మనం ఎలా బ్రతకాలన్న దానికి ఉదాహరణగా మనకు ఉంటాయి. పినతల్లి వరస అనుకోండి, పినతల్లి పెదతల్లి అనుకోండి. తల్లినే గౌరవించాలంటే ఇక పినతల్లి పెదతల్లి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, గౌరవించవలసిందే. ప్రథమ నమస్కారం పొందే గణపతే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకుండా ఉండాలి? మనము చేయవలసిందే. మనకి ఒక శిష్టాచారాన్ని నేర్పడానికి నామాలు వస్తాయి తప్ప ఆ నామాలతో పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు అనుకోవడం అర్థం లేని వ్యవహారం. అలా సంతోషాలు ఉగిపోవడాలు వాళ్ళకేం ఉండవు. దాని చేత మనం పరిణితిని పొందాలి. నిజానికి ద్వైమాతురుడెవరు? సుబ్రహ్మణ్యుడు. ఇద్దరమ్మలున్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత? అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలుపోలేదు. ఏ స్త్రీ గ్రహిస్తుంది? ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది. పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె యందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ యందు విడిచిపెట్టమన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు గంగ యందు విడిచిపెట్టాడు. అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది. దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని యందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది. అన్వయం అయితే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు యందు ఉండాలి సంప్రదాయంలో. అప్పుడు అది ఏమవుతుందంటే, వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయ నిష్ట అంటారు. సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి. ఆ ఫలితములు రావడానికి అది కారణం అవ్వాలి. అలా కారణం అవ్వాలి అంటే దానికి అటువంటి స్పర్శ ఒకటి కథాక్రమంలో ఏర్పడాలంటే దాని అర్థం ఏమిటంటే అది అటువంటి లక్షణములను కలిగి ఉన్నది అని గుర్తు. సుబ్రహ్మణ్యుడు గంగ యొక్క పుత్రుడు అన్నాను అనుకోండి, భౌతికంగా కథలో గంగ యొక్క పుత్రుడు అని అర్థం చేసుకోవడం ఒకెత్తు. రెండవ లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే, సుబ్రహ్మణ్యునికి గంగ లక్షణములు ఉన్నాయి. నా కొడుక్కి అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికండి అన్నారనుకోండి, భౌతికంగా నా భార్యని పోలి ఉండడమే కాదు, నా భార్యకున్న లక్షణాలు వాడి ఎందుకు ఉన్నాయని గుర్తు. ఇప్పుడు నా భార్య మంచిదనుకోండి, నా కొడుకు ఏమవుతాడు? మంచివాడే అవుతాడు. నా భార్య ఎందున్న మంచి లక్షణములు నా కొడుకు ఎందు ప్రసరిస్తాయి. గంగ ఎందు రెండు విశేషమైన గొప్ప లక్షణాలు ఉన్నాయి.
ఒకటి పాపములను పరిహరిస్తుంది, కేవలం మునక చేత పోతాయి. గంగ యందు మజ్జనమిడితే, మజ్జనము అంటే తల ముంచడం, తల ముంచితే గంగ తీసేస్తుంది పాపాన్ని. తల ముంచలేకపోతే, గంగ దగ్గరికి వెళ్ళలేకపోతే ఏమవదు. గంగ ఒడ్డున నిలబడి గంగని చూస్తే చాలు. 104 డిగ్రీలు జ్వరం వచ్చింది, గంగా స్నానం చేయలేకపోయాడు, ఏం చెయ్యాలని అడిగారు. గంగలో స్నానం చేస్తున్న వాళ్ళని గంగ ఒడ్డున నిలబడి చూసి వచ్చేసాడు అనుకోండి, నమస్కారం పెట్టి వీడు స్నానం చేశాడని వేస్తారు ఒక్క గంగ విషయంలో. ఒకవేళ అసలు 104 జ్వరం మాట దేవుడు ఎరుగు, ఎప్పుడూ కాశీయే వెళ్ళకపోతే, అవకాశమే కుదరకపోతే గంగా 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 అని 3 మాటలు అంటే చాలు, గంగా స్నానం చేసినట్టే. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది? పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమవుతుంది? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది. వైదికాన్ని వైదికంగా అర్థం చేసుకోవాలి. వైదికాన్ని అర్థం చేసుకునేటప్పుడు సామాన్యమైనటువంటి విషయములను చొప్పించకూడదు. పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఎందుకు అనుకోవాలి? అసలు పాపం ఉంటే ఏమవుతుంది? కష్టం అనుభవిస్తారు. పుణ్యం ఉంటే ఏమవుతుంది? సుఖాన్ని అనుభవిస్తారు. జ్ఞాని దృష్టిలో సుఖము దుఃఖము ఒకటే. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.